క్రీస్తు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి మర్మములు గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం. గత వారం వరకు 9 మర్మాల గురించి మనం ధ్యానించాం. ఈ దినమునకై 10వ మర్మము గాడ్స్ విల్, దేవాతి దేవుని యొక్క చిత్తము. ఇదొక మర్మం. దేవాతి దేవుని యొక్క చిత్తము అదొక మర్మం అని మనం గ్రహించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. గమనించాలి, మహాదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మీరు గుర్తించండి. కృపలో బలపరిచి జ్ఞానాన్ని దయచేస్తున్న దేవుడు, జ్ఞానాన్ని దయచేస్తున్న దేవుడు మన దేవుడు. ఇక్కడ చదవబడిన వాక్యములో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును, తన చిత్తము అంటే ఆయన ఇష్టము, తన మనస్సు బట్టి మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నామే జ్ఞానము, వివేచన. ఇవన్నీ కలుగు చేయటానికి ఆయన చిత్తాన్ని మన ఎడలు నెరవేరుస్తున్నారని మనం గ్రహించాలి. అదే రీతిగా ఆ కృపను మన ఎడల విస్తరింప చేసెను. పెద్ద బైబిల్ గ్రంథంలో అనేకమైన సత్యాలను మనం ధ్యానిస్తూ ఉంటామే. సత్యాలన్నీ జ్ఞాన వివేచనను కృపను విస్తరింపజేసి దేవాతి దేవుడు ఇప్పుడు ఈ వాక్యాలన్నీ ఇప్పుడు మర్మము, దేవుని చిత్తమే ఒక మర్మం, ఆయన మనస్సే ఒక మర్మం, ఆయన మనోగతమే ఒక మర్మం, ఆయన మన ఎడల చూపుతున్న కృపే ఒక మర్మం. ఆ మర్మంతో కూడినటువంటి యోచనతో కూడినటువంటి గాడ్స్ విల్ ని మనం ఆలోచించాలి. ఆ 10వ వచనం చూడండి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకునేను. క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకున్న దేవాతి దేవుడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఇవాళ ఆయన చిత్తం నెరవేరింది కాక అని మనం అంటాం. ఆయన చిత్తం అంటే ఆయన మనస్సులో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషనే మొత్తం ప్రపంచం అంతా. ఇప్పుడు జరుగుతున్నదంతా ఆయన అడ్మినిస్ట్రేషనే. ఆ మర్మము మనుష్యుడు విశ్వాసి గ్రహించాలి. ఆత్మీయతో కూడిన ఆశీర్వాదకరమైన స్థితిగతులు స్థిరపరచాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అదే రీతిగా గాడ్స్ విల్ అయిపోయింది. ద చర్చ్, సంఘం గురించి ఇదొక మర్మం. అంతకుముందు ఏముందండి? సంఘానికి ముందు మందిరాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. యెరూషలేము దేవాలయం ఉంది, అదే రీతి గుడారాలు ఉన్నాయి. ఆ రీతిగానే ఆ యొక్క మందిరంలో కూడినటువంటి ఆశీర్వదకరమైనటువంటి స్థితులను మనం చూస్తాం. ఇప్పుడు దేవాతి దేవుడు ఇచ్చాడు. ఆయన నిష్కలంకమైన రక్తముతో సంఘాన్ని మనకి రక్తం ప్రోక్షించి మనకి సంఘాన్ని ఇచ్చాడు. అపోస్తుల కార్యములో మనం 28లో చదువుకుంటాం. ఆ యొక్క సంఘాన్ని గురించి మహాదేవుడు మాట్లాడినటువంటి ఈ మాటను ఒకసారి చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇరవై 28వ వచనము, 20వ అధ్యాయము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను.
ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఈ చర్చ్ యొక్క మిస్టరీ, ఆ చర్చ్ ఎలాగొచ్చిందంట? ఆయన దేవుడు తన స్వరక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి, చూడండి అక్కడ దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు, కొంతసేపు ఆగు మాట్లాడతాం. తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. సంఘంలో ఇవాళ ప్రార్థనలు అయ్యే మన సంఘంలో ఉద్యోగం లేదు. ఉద్యోగం లేకనే ఇవన్నీ కూడాను. ఉద్యోగంతో నింపబడిన యోగ్యకరమైన స్థితి ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. సంఘాన్ని ఆయన స్వరక్తం ఇచ్చాడు. ఇప్పుడు మన సంఘాలన్నీ కూడాను ఆయన రక్తము ద్వారా వచ్చినాయే కానీ దేవాలయాలు కాదు, మందిరాలు కాదు. కాబట్టి మహాదేవుడు మాట్లాడుతున్న మాటని మనం గమనించాలి. ద చర్చ్ అదే రీతిగా మహాదేవుని యొక్క మహాకృపను బట్టి, ఆత్మదేవుని యొక్క ఆత్మస్థితిని బట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక మహాదేవుడు మాటల 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. అన్యజనులకు దేవుడు లేడు. మర్మమును దేవుడు చెప్తున్నాడు. అన్యజనులకు దేవుడు లేడు. ఇప్పుడు ఆయన మనకేమిచ్చారంటే దేవాతి దేవుని ఆరాధించే యోగ్యతను, నిజమైన దేవుని ఆరాధించే యోగ్యతను ఇచ్చాడు మన భారతదేశంలో ముఖ్యంగా. అలాంటి అన్యులైనటువంటి మనకి మర్మయుక్తమైన స్థితిని తెలియజేస్తున్నాడు ఆయన. ఆత్మదేవుని యొక్క ఆత్మీయతలో బలపరిచినటువంటి ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అన్యజనులు శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అన్యజనులు ప్రకటించటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యుల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. పౌలు భక్తుడు చెప్పుకుంటున్నాడు, పరిశుద్ధులందరిలో అత్యంత చిన్నవాడంట ఆయన. కాబట్టి చర్చ్ అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. చర్చ్ ఒక మర్మం. ఈ మర్మంతో కూడినది అన్ని జనులకు రక్షణ. అంత మాత్రమే కాదు, పరిశుద్ధులందరికీ మహాదేవుడు ఆత్మతో నింపబడిన స్థితిని అనుగ్రహిస్తున్నారని మనం గ్రహించాలి. మూడవది క్రైస్ట్ ఇన్ మెన్. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:6. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. 27 కూడా. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్య ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. మనకి ఇవాళ అన్ని జనులు మనం ఈ అన్ని జనులైన వాళ్ళందరికీ దేవుడు ఏం చేస్తున్నాడంట? తన పరిశుద్ధ తెలియపరచుకొని ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మనకి ఇంత యుగ యుగముల్లో తరముల్లో మరుగు చేయబడిన మర్మము
యుగ యుగములలో తరములలో మరుగు చేయబడిన మర్మం మాట ఇది. వాళ్ళు మన దేవుణ్ణి అంగీకరించి రక్షణ పొందేమనంటే ఆ స్థితిని మనం గమనించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడే రాస్తున్నాడు చూడండి, మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము. ఈ మర్మం దేవుని ఏర్పాటు, నువ్వు రక్షింపబడాలని, ఈ రక్షణలోనికి నువ్వు నడవాలని దేవుని యొక్క ఏర్పాటు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఆ సంగమునకు పరిచారకుడినైతిని, అన్ని జనులలో ఈ మర్మ యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతి దేవుడు ఈ పరిశుద్ధులకు ఆ మర్మమును వారికి బయలుపరిచారు. క్రీస్తు నిరీక్షణ. మహాదేవుడు మాట్లాడుతున్న మాటను మీరు గమనించాలి. మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి క్రైస్ట్ ఇన్ మెన్, డాక్టర్ ఆఫ్ క్రైస్ట్ 13వది, డాక్టర్ ఆఫ్ క్రైస్ట్ 4వ అధ్యాయము కొలోసియన్స్ 3వ వచనము. డాక్టర్ ఆఫ్ క్రైస్ట్. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకముల్లో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. దేవుడు వాక్యం అంటే ఒకళ్ళు ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన ద్వారా అటు జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలి. అందుకని పౌలు భక్తుడు ఏం చెబుతున్నాడంటే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయ మా కొరకు ప్రార్థించుడి. మన జూబులోకి వచ్చాం, సమయం ఇచ్చాడు దేవుడు. దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఎక్కడెక్కడో ఉన్నాం మనం. అయినా ఒక ప్రదేశంలో దేవుడు మర్మయుక్తమైన స్థితిని తెలియజేస్తున్నాడు. చూడండి అక్కడే నేను బంధకములో ఉండబడ్డ కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి. ఆయన బంధకాల్లో ఉన్నాడంట. ఆ మర్మాన్ని గూర్చి ఆయన్ని ఎన్నిక చేసుకుని దేవుడు పరిచర్య కోసము ఆ పౌలు భక్తుడిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడే. ఆ మర్మము, బంధకముల యొక్క మర్మాన్ని మనకు బోధించే మర్మాన్ని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి, ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తి బట్టి అన్నయ్యతో అంటాడు దేవాదేవుడు, చూడు ఇతన్ని నేను ఎంత ఇబ్బంది పెడతానని. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయములో మనం వింటాం. ఆ మర్మం ఏంటో అక్కడ మనం చూస్తాం. ఆ మర్మయుక్తమైన స్థితిని చూడండి. 15వ వచనము 9వ అధ్యాయములో అపొస్తలుల కార్యములో ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. కరెక్టే కదండి. పౌలు భక్తుడు దేవుడు యేసయ్య మాట్లాడిన మాటలు ఇవన్నీ. యేసయ్య మాట్లాడిన మాటలు, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునని చెప్పాను. సువార్తీకరణ, దేవుని వాక్యం బోధించడం అనేది ఒక మర్మం. ఆ మర్మానికి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. మీరు ఎవరినైనా తీసుకోండి, కాపర్లు కానీ బోధకులు కానీ, దేవుడు ఏర్పాటు చేసుకుంటేనే అది జరుగుతుందని మనం గమనించాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ మర్మయుక్తమైన ఆత్మీయ స్థితిని మనం పొందుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మరి యొక్క డాక్టర్ ఆఫ్ క్రైస్ట్ కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటని ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. దేవుడు ఇస్తేనే ఆ మర్మాన్ని మనం బోధించగలుగుతాం. ఆయన అదే అడుగుతున్నాడు, మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు.
అనగా విశ్వాసుల్ని ప్రార్థన చేయమంటున్నాడు. మనకి మర్మం తెలుసు, దేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితి మనందరికి తెలుసు. అయినా కూడా మనకి దేవుని యొక్క ప్రార్థనే, విజ్ఞాపన ప్రార్థనలు ఎందుకు చేస్తాం మనం? దేవుడు ఆ ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. ఇక్కడ చూడండి, నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి. క్రీస్తు మర్మము ఇదే, డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. ఈ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ గురించి చెప్పడానికి మీరు ప్రార్థన చేయాలి. అది చెప్పాలంటే నా వల్ల కాదు అనగా దేవుడు జ్ఞానం వీచి దయచేయాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. మరి 14 స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్. స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, ఆత్మతో కూడినటువంటి జ్ఞానము. 2 తెస్సలోనిక 2:7 దేవాది దేవుడు ఈ మాట తెలియజేస్తాడు. 2 తెస్సలోనిక ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది అంటే ఎవరు? ధర్మ విరోధ సంబంధమైన మర్మం అంటే వాది యొక్క కుతంత్రాలు. వాటి ఇక్కడ జరగకుండా ధర్మ విరోధి అపవాది చేస్తున్నటువంటి ఆ క్రియల గురించి చెప్తున్నాడు. ఇప్పటికే క్రియ చేయుచున్నది. అది సంఘంలో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయని మనం గ్రహించాలి. అక్కడే చూడండి, కానీ ఇది వరకు అడ్డగించుకున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అనగా ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయును. రేపు రెండో రాకడలో జరగబోయే స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. డాక్టర్ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు మహాదేవుని యొక్క ఆత్మీయతలో. ఫెయిత్ ఆఫ్ గాస్పల్ 1 తిమోతి 3:9. ఫెయిత్ ఆఫ్ గాస్పల్ 1 తిమోతి 3:9 ఈ సత్యము లిఖించబడి, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. శ్వాస మర్మమును. మర్మము ఇప్పుడు మనందరం విశ్వసించాం కదండి, మనందరం బిలీవర్సేగా. అదొక మర్మం, అదొక మర్మము. పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. మనం విశ్వసించాం. మనస్సాక్షి ఎలాగ ఉండాలంటాడు? పవిత్రముగా ఉండాలి. పవిత్రమైన మనస్సాక్షి ఉండాలి. గైకొని వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. లేకుండా ఉండాలి పరిచర్య చేసేవాడు. అది ఒక మర్మం. ఆ మర్మముని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. డాక్టర్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఆ మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ సత్యాన్ని మనం గ్రహించాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆత్మీయతో కూడినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి స్థితిని 1 తిమోతి 3:9 ఫెయిత్ ఆఫ్ గాస్పుల్ అనే మాటలో ఉన్న అర్థాన్ని మనం గ్రహించాలి. 10వ వచనం కూడా చదువుకున్నాం. తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చు. తర్వాత వచ్చిన కూడా చదువురా తల్లి. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. మిత అనుభవంతో ఉండాలి. అంటే మర్మం. ఈ యొక్క సంఘంలో గాస్పల్, ఫెయిత్ ఆఫ్ గాస్పల్, విశ్వాసము 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 అదొక మర్మం. మనము విశ్వాసం అంటే ఏంటి? దానికి ఏమైనా డెఫినేషన్ ఉందా? విశ్వాసం అంటే హెబ్రీ పత్రికలో ఆయన తెలియజేసిన మాట ఒకసారి గుర్తు చేసుకుందాం. విశ్వాసం అనేది ఉన్నటువంటి ఈ మాటని మనం చదువుకుంటాం. 12వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని హెబ్రీలో మనం చదువుకుంటాం. 12:1 వచనము 2వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు
మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి విశ్వాసమునకు కర్తయు అంటే ఏంటి? సేనాధిపతి అని రాస్తున్నాడు. దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాము. గాస్పుల్ అంటే ఏంటంట? ఫెయిత్ ఆఫ్ గాస్పుల్ అంటే ఒక ఓపికతో మనం పరిగెత్తాలి. మన యొక్క లైఫ్ అంతా కూడాను మనం ఈ భూమిని వదిలిపెట్టేంత వరకు ఈ పందెంలో గెలవాలి. విశ్వాసంతో దేవాతి దేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని మనం చూడాలని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. అక్కడే ఉంచబడినటువంటి మాట, మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అది కూడా చదువుతారు. 3వ వచనం కూడా, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఈ మాట గుర్తుంచుకోండి మీరందరూ. మీరు నా చెప్పాలి తర్వాత ఏం జరిగిందో. రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. క్రీస్తు ప్రభులు వారు పడినటువంటి శ్రమల్లో మనం ఏమన్నా పడుతున్నామండి? ఒకటన్నా చెప్పండి. లేదు. అందుకనే ఈ మాట అంటున్నాడు, రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మహాదేవుడు మాట్లాడుతున్నాడు. ఇంత సాక్షి సమూహము మేఘమోలే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి ప్రతి భారము విశ్వాసమున కర్తయుని కొనసాగింపువాడు నేను యేసు వైపు చూచు. విశ్వాసం అంటే చూడాలా? యేసు వైపు చూడాలి. అది ఒక మర్మం. ఫెయిత్ ఆఫ్ గాస్పుల్ అనేది ఒక మర్మం. ఆ స్థితిలో మనము గాస్పుల్ చూసినప్పుడు ఈ నిర్వచనాన్ని, హెబ్రీ పత్రికలో ఉన్న నిర్వచనాన్ని మనం గుర్తించుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.